దేవుని కృప మీకు అందరికీ తోడుగా ఉండాలని మరి దినదినం నా ప్రతి ప్రార్థనలోనూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని ఆశీర్వదించాలని చనిబిడ్డలందరి కోసం ప్రార్థన చేయండి. తరుడు అందరూ కూడా ఈ పిల్లలకు నేర్పుతూ ఉండాలి. అది బాధ్యత, విశ్వాస యొక్క బాధ్యత. మరి ఆ విధంగా మనం నేర్పితే వారు భవిష్యత్తులో ఏమవుతారో అన్న భయం మనకు ఉండదు. దేవుని కృప వారి మీద ఉంటుంది. దేవుని చిత్తంలోనే వారు నడుచుకుంటారు. మరి ఆ విధంగా నేర్పాలి అందరూ కూడా. మనం ఈ సమయంలో మరి ఆదికాండం చదువుకున్నాం. నాదేనాలు దగ్గర పడినట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకనే మరి అవకాశం ఉన్న కొద్దీ, దేవుడు సహాయం చేసిన కొద్దీ మరి ఎక్కువ బోధించాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండం చదువుకున్నాం క్లుప్తంగా, మరి నిర్గమకాండం చదువుకున్నాం. ఆదికాండంలో పాప ప్రవేశం ఉంది, నిర్గమకాండంలో పాప విమోచనం ఉంది. మరి లేవికాండంలో పరిశుద్ధత గురించి చెప్పారు. సంఖ్యాకాండంలో శోధనను సహించుకోవటం గురించి చెప్పారు, నేర్పించారు. తర్వాత మరి ఇప్పుడు ద్వితీయోపదేశకాండం చదువుకోవాలి. ఈ ద్వితీయోపదేశకాండంలో ద్వితీయ ఉపదేశము ఇది. అంటే రెండవ ఉపదేశం కాదు, రెండవసారి ఉపదేశం. దీన్ని మరి మన తెలుగు భాషలో బాగానే పెట్టారు పేరు. హెబ్రీ భాషలో వేరే పేరు ఉంది, దేవారం అని ఉంది. దాని అర్థం ఏమిటంటే ఈ విషయాలు. వారు అన్నింటికీ కూడా బైబిల్లో గ్రంథాలు అన్నింటికీ కూడా మొట్టమొదటి బైబిల్లో హెబ్రీ భాషలో మొదటి ఫ్రేజ్లో 2 అక్షరాలు పెట్టారు. మొదటి 2 అక్షరాలు, 2 మాటలు ఉంటే ఆ 2 మాటల్లోనూ మొదటి అక్షరాలు. మరి ఆ విధంగా పేర్లు పెట్టారు. మరి అది తర్వాత గ్రీక్ భాషలో ఇంకో రకంగా పెట్టారు. గ్రీక్ భాషలో డ్యూటరానమియన్ అని ఉంది. దాని అర్థం ఏమిటంటే సెకండ్ లా అని, రెండవ లా. ఇది రెండవ లా కాదు, ఇదేమో రెండవసారి ఇవ్వబడినటువంటి ఉపదేశం. మరి చెప్పబడినవి ఇవన్నీ కూడా నిర్గమకాండంలోను, లేవికాండంలోను, సంఖ్యాకాండంలోను మరి మనకు బోధించబడినటువంటి విషయాలే మరోసారి వివరంగా బోధించారు. కారణం ఏమిటి అని అంటే, మీకు తెలుసును, గత వారంలో విన్నారు, సంఖ్యాకాండంలో చదువుకున్నాం. అక్కడ మోషే ప్రభువు మాటను లక్ష్యపెట్టినటువంటి జనాన్ని నడిపించాడు. ప్రభువు మాటను విననటువంటి ప్రజల్ని నడిపించాడు మోషే దేవుని ఏర్పాటు ఇది అని చెప్తున్నాడు. చెప్పినప్పటికీ కూడా వారు ఏమన్నారంటే, మనం అది వేగు చూడటానికి మనం వెళ్ళవలసినటువంటి యెరూషలేం పర్వతం దగ్గర ఆజ్ఞలు ఇచ్చారు. తర్వాత యెరూషలేం పర్వతం సియోను కొండ దగ్గర మరి దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. దేవుడు అవసరమైన ఉపదేశం అంతా వారికి చేశాడు. వీరు ఆ ఉపదేశం చేయటం కోసమే, వీరేమో శ్రమలు అంటే ఏమిటో తెలుసుకోవటం కోసమే, వీరు శోధనలను పడటం కోసమే, శోధనలు మరి సహించుకోవటం నేర్చుకోవటం కోసమే దేవుడు ఆ విధంగా అన్ని రోజులు ఆ ప్రయాణాన్ని ఏర్పాటు చేశాడు. లేకపోయినట్టయితే మరి ఎర్ర సముద్రం దాటి యోర్దాన్ని దాటడానికి 40 దినాలు చాలును. కానీ అలా చేయకుండా దేవుడు వీరిని వేరే మార్గంలో, అరణ్య మార్గంలో నడిపించాడు. కారణం ఏమిటి అని అంటే, వీరు నేర్చుకోవాలి. మరి ఇక్కడ ఈ నేర్చుకోవడంలో వీరు విధేయత ఎంత మాత్రం లేదు. విధేయత, దైవగ్రంథం బోధించేదంతా కూడా విధేయత, సమర్పణ, దేవునికి లోబడటం. ఇక్కడ మోషే చెప్తుంటే దేవుని ఏర్పాటు ఇది అని మనం విన్నప్పుడు ఆ ఏర్పాటుకు సంపూర్ణంగా లోబడాలి. దేవుని ఏర్పాటు తెలిసినప్పుడు మనం దానికి హృదయం ఇవ్వాలి, మనం సమర్పణ చేసుకోవాలి. వీరు అలా చేయకుండా వేగు చూడటానికి పంపుదాం ఎవరినో అని అన్నారు. అప్పుడు అయితే పంపమన్నారు, మోషే పంపమన్నాడు. 12 గోత్రాల నుంచి వారికి ఇష్టమైనటువంటి వారిని 12 మందిని ఏర్పాటు చేసి పంపితే వాడు తిరిగి వచ్చి అక్కడేమో అది చాలా మరి దేవుడు చెప్పినట్టుగా సారవంతమైనటువంటి భూములే, మరి చక్కటి మెట్ట పొలాలు ఉన్నాయి,
మరి చక్కటి భూములు అవి. మరి అక్కడేమో పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశమే అది. అక్కడి నుంచి ద్రాక్ష గెల ఒకటి కావిడి వేసుకుని ఇద్దరు మోసుకుని వచ్చారు, ఒక్క గెల ద్రాక్ష గెల అంటే అంత పెద్ద గెల. మరి దాంతోపాటు అంజూరాలు, మరి ఖర్జూరాలు తెచ్చారు. ఇవన్నీ కూడా చూపించారు. ఫలభరితమైనటువంటి భూమి అది, బాగుందంతా. కానీ మనం వెళ్ళటానికి వీల్లేదు. మనం వెళ్ళినట్టయితే వాడు చంపేస్తారు. అక్కడ ఆజానుబాహులు ఉన్నారు. అక్కడ మరి 7 రకాలైనటువంటి ట్రైబల్ జాతులు ఉన్నాయి, గిరిజన జాతులు ఉన్నాయి. అప్పటికి వాళ్ళందరూ కూడా ఆజానుబాహులు. వాళ్ళు మరి వాళ్ళ ముందు మనం మిడతల్లా కనపడతాం వాళ్ళకి. మనకు కూడా అలాగే కనపడతాం మనం. చేత వాళ్ళతోటి మనం యుద్ధం చేయలేం. మనం వెళ్ళొద్దు అని చెప్పారు 10 మంది. ఇంకా వెళదాం, అది తప్పది. అలాగే ఆలోచించకూడదు. దేవుని ఏర్పాటుకు లోపడాలి. దేవుడు వారికంటే గొప్పవాడు. మన లోకాన్ని చూసి భయపడక్కర్లేదు. లోకం కంటే గొప్పవాడు దేవుడు. అధిపతుల కంటే, నాయకుల కంటే గొప్పవాడు దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మరి ఆ విధంగా మరి ఒక్క మోషే, కాలేబు ఇరువురే చెప్పారు. మరి ఈ ఇరువురు చెప్పిన మాట ప్రకారంగానే యెహోషువ నడిపించాడు. మరి ఈ కారణం చేత దేవుడు ఏం చేశాడంటే, మీరు వీళ్ళని అందరినీ ఈ అరణ్యంలోనే ఉండనివ్వండి, వీళ్ళు ఇక్కడే ఉంటారు. మరి ఈ దేవుని తిరస్కరించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ మూర్ఖపు తరం అంతా కూడా గతించిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండనిద్దాం, ఇక్కడే ఉండనివ్వండి అని అన్నాడు. అక్కడే ఉన్నారు. వాళ్ళేమో అక్కడే తింటున్నారు, ఉంటున్నారు, ఉపదేశాలు వింటున్నారు, తిరస్కరిస్తున్నారు, మర్చిపోతున్నారు, ఆచరించడం లేదు. ఆ విధంగానే ఉన్నారు. ఆ మూర్ఖపు తరం అంతా కూడా మరి రాలిపోయారు, అరణ్యంలోనే రాలిపోయారు అని దావీదు మహారాజు రాస్తున్నాడు కీర్తనలో. వాళ్ళందరూ కూడా చనిపోయేంత వరకు ఉన్నారు. మరి అందుచేత ఈ ద్వితీయ ఉపదేశం అవసరమైంది. ఎందుకు? వాళ్ళు లేరు. ఈ ఉపదేశాలన్నీ విన్నటువంటి వాడు మిగలలేదు, ఒక యెహోషువ కాలేబు తప్ప. మరి మోషే యొక్క ఉపదేశాలు, దేవుడిచ్చినటువంటి ఉపదేశాలు మోషే ద్వారాగా విన్నటువంటి వాళ్ళలో ఒక యెహోషువ కాలేబు మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ నశించిపోయారు. వాళ్ళందరూ కూడా రాలిపోవాలి అని దేవుడు సంకల్పం చేసుకున్నాడు. ఆ ప్రకారంగానే ఒకటి తర్వాత ఒకడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మరి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొత్త తరం, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు. ఎందుకంటే అప్పుడు లెక్కించారు ఎవరు? 20 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని మాత్రమే, యుద్ధాలు చేయగలిగినటువంటి వాళ్ళని మాత్రమే లెక్కించినట్టయితే వాళ్ళు 6,000 చిల్లర ఉన్నారు. స్త్రీలను కూడా లెక్కించలేదు, పిల్లలను లెక్కించలేదు, స్త్రీలను కూడా లెక్కించలేదు. మరి ఇజ్రాయేల్ జాతిలో స్త్రీలకు అంత ప్రాముఖ్యం లేదు. ప్రస్తుతం ఎలాగుందో మనకు తెలియదు. అప్పుడు హిందూ స్త్రీలకు లేదు, హిందూ దేశంలో లేదు, అమెరికా దేశంలో లేదు. మనకు స్త్రీలకు ఫ్రాంచైజీ వచ్చిన తర్వాత, ఓటు హక్కు వచ్చిన తర్వాతనే అమెరికాలో కూడా వచ్చింది, మరి ఇంగ్లాండ్లో కూడా వచ్చింది. అందుచేత అంటే బ్రిటిష్ వారు చేసిన ఏర్పాటే మనకు ముందు వచ్చింది, తర్వాత వాళ్ళకు వచ్చింది. మరి ఈ స్త్రీలు పిల్లలు కాకుండా లెక్కింపబడిన వారు 6 లక్షల చిల్లర. మరి ఆ జనం, ఆ మూర్ఖపు జనం వెళ్ళిపోయిన తర్వాత మరలా లెక్కించారు. మళ్ళా కూడా 6 లక్షల చిల్లరే ఉన్నారు. దేవుని ఏర్పాటు అది. పిల్లలు తల్లులు అందరినీ కలిపినట్టయితే, పిల్లల్ని కలపలేదు, తల్లుల్ని కలపలేదు, స్త్రీలు ఎవరినే కలపలేదు. తర్వాత ఏమో దాసీలు ఉన్నారు వీళ్ళకి, వాళ్ళని ఎవరిని కలపలేదు. లెక్కించింది మాత్రం ఇజ్రాయేల్ పురుషులను మాత్రమే లెక్కించారు. అందుచేత వీళ్ళందరూ కూడా నూతన తరానికి అంతటికీ కూడా ఈ ఉపదేశాలు తెలియవు కనుక ఈ దేవుడు మరలా ఆజ్ఞాపించాడు, మీరందరూ కూడా మరి వినాలి. అందుచేతను మోషేను ఈ విధంగా చేయమని చెప్పాడు. ఆ ప్రకారంగానే దేవుని యొక్క మాటలనే, మరి దైవ గ్రంథంలో ముందు చెప్పబడినటువంటి ఉపదేశాలనే మరలా దేవుడు మోషే ఉపదేశించాడు. ఇది
మరి మోషే మొదట్లో మనం చూసుకున్నట్టయితే దేవుడు పిలిచినప్పుడు నేను నోటి మాంద్యం గలవాడను, నాకు ఎప్పుడూ అలవాటు లేదు, మాట్లాడటం అలవాటు లేదు, మరొకరిని చూసుకో, నన్ను విడిచిపెట్టు అని కోరాడు. కానీ ఇక్కడ అనర్గళంగా మాట్లాడినట్టుగా ఉంది. మూడు మూడు ప్రసంగాల్లో ద్వితీయోపదేశకాండం అంతా 3 ప్రసంగాల్లో ఉపదేశం అంతా కూడా ఆయన చేశాడు. ఏది నిర్గమకాండం దగ్గర నుంచి లేవీకాండం దగ్గర నుంచి చేసిన అన్ని విషయాలు కూడా ఇక్కడ అన్నీ కూడా సంఖ్యాకాండంలో చెప్పిన విషయాలు అన్నీ కూడా ఇక్కడ మరలా ఒకసారి చెప్పాడు. ఈ 3 ప్రసంగాల్లోనూ సంపూర్ణంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈ మొదటి 3 అధ్యాయాల్లోనూ గతాన్ని గురించే చెప్తున్నాడు. గతంలో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, మనం ఏ విధంగా శోధించాం దేవుణ్ణి, దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేశాడు, ఈ విషయాలు చెప్తున్నాడు. మొదటి 3 అధ్యాయాల్లో ఆ విషయాలు చెప్తున్నాడు. తర్వాత 4వ వచనం దగ్గర నుంచి 26వ వచనం వరకు కూడా ధర్మశాస్త్రం చెప్తున్నాడు. ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞలు, మరి దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఏర్పాట్లు, మరి మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఈ మనుష్య సంబంధాలు, మానవ సంబంధాలు, పౌర సంబంధాలు ఏ విధంగా ఉండాలి, తర్వాత దాసీల విషయంలో ఏ విధంగా ఉండాలి, మరి దేవుని విషయంలో ఏ విధంగా ఉండాలి, మరి ఈ విషయాలన్నీ కూడా. తర్వాత అవి కాకుండా మరి సంప్రదాయాలు గతంలో చెప్పిన ఇవన్నీ కూడా అక్షరానుసారంగా అక్షర రూపంలో మరి దృశ్య రూపంలో దేవుడు చూపించాడు వాళ్ళకి అర్థం అవటం కోసం. ఇప్పుడు అవేమీ అవసరం ఉండదు, ఆత్మ సంబంధంగా మనం అవగాహన చేసుకోవాలి. అక్కడ పండుగలని, మరి బలులని, అర్పణలని, ఇవన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే వారు అర్థం చేసుకోవటం కోసం. బాబు అందరికీ వినబడుతుందా? వెనుకనున్న వారికి వినబడుతుందా? లేకపోతే ముందుకు వచ్చేయండి. దేవుడు ఆ విధమైనటువంటి ఏర్పాటు చేశాడు. అందుచేత దీనిలో మరి పౌర సంబంధాల గురించి ఉంది, దాని గురించి చట్టాలు ఉన్నాయి, నేర శిక్షా స్మృతికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి, భౌగోళిక శాస్త్రం ఉంది, మరి సారస్వతం ఉంది, అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. మరి దైవ గ్రంథం చక్కటి సారస్వతం, ప్రపంచంలో ఏ గ్రంథంలో లేనటువంటి మరి సారస్వతం ఉంది ఇక్కడ. ఏ గ్రంథంలో లేనటువంటి వాంగ్మయం ఉంది ఇక్కడ. మరి దీనిలో నేను కొంతమందిని ఎరుగుదును, మరి దుఃఖంలో ఉంటారు, కష్టంలో ఉంటారు, ఆపదలో ఉంటారు, మరి మరి దిక్కు లేకుండా ఉంటారు. అక్షరమొక్క రాని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు, అక్షరాలు వచ్చిన చదవలేరు, ఒక్కొక్క అక్షరం కూడుకుంటూ చదువుతారు. మరి ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళు ఇది చదువు నువ్వు అని చెప్పినప్పుడు వరుసపెట్టి నువ్వు అటువంటి వారికి కీర్తన గ్రంథం చదివించాలి, తర్వాత సామెతల గ్రంథం చదివించాలి. మరి ఆ విధంగా చదవటం ఆరంభించినప్పుడు వాళ్ళకి కొంతకాలం అయ్యేసరికి, 1 సంవత్సరం అయ్యేసరికి అనర్గళంగా చదవటం వస్తుంది వాళ్ళకి. మరి మిగతా భాషలు ఆ విధంగా చేయలేరు, మిగతా గ్రంథాల ద్వారాగా అటువంటి శక్తి ఉండదు. ఇది దేవుని మాటలు కనుక ఆ శక్తి ఉంటుంది. దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు. మరి అందుచేత తర్వాత 31వ వచనం, 31వ అధ్యాయంలో మరి ఈ మోషే వెళ్ళిపోవలసినటువంటి దినాలు దగ్గర పడుతున్నాయి. అందుచేత చెప్పవలసిన విషయాలన్నీ యెహోషువకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్తున్నాడు. తర్వాత ఏమో అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ లీడర్షిప్, నాయకత్వం మారిపోతుంది. అక్కడ దేవుడు మోషేకి చెప్పేశాడు, నీ దినాలు దగ్గర పడ్డాయి, నువ్వేమో ఇంకా డెత్ వారెంట్ ఇచ్చేసాడని సంఖ్యాకాండంలోనే చెప్పుకున్నావు. నీవు నిర్లక్ష్యం చేసావు కనుక, నా మాటను సన్మానించలేదు కనుక నీకేమో చూసి యోగ్యత లేదు, అక్కడికి వెళ్ళి యోగ్యత లేదు అని చెప్పాడు. చెప్పినప్పుడు మోషే అడుగుతాడు. మోషే అడిగితే దానికి వేరేగా చూస్తాను, అట్లీస్ట్ వెళ్ళలేకపోయినా చూస్తానని అడుగుతాడు. దానికి ఒక ఏర్పాటు దేవుడు చేస్తాడు, సమ్మతిస్తాడు. దేవుని సేవకుడు కనుక దేవుడు సహాయం చేస్తాడు. మరి తర్వాతనేమో ఈ విషయాలన్నీ దేవుని దగ్గర నుంచి
దేవుని చేత చెప్పబడినటువంటి విషయాలు, మోషే దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు ప్రతీది కూడా దేవుడు చేయమని చెప్పినటువంటి విధేయత చూపించవలసినటువంటి విషయాలన్నీ కూడా మరి యెహోషువకు చెప్పాలి. అవన్నీ కూడా చెప్పాడు, ఆ బాధ్యతలు అప్పగించాడు. తర్వాత 32వ అధ్యాయంలో మోషే ఈ ఇజ్రాయేలీలందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవటానికి దేవుని ఏర్పాటు ఏమిటి, దేవుని ఆజ్ఞ ఏమిటి, దేవుని గౌరవించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటి అని అంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే చెప్తున్నాడు, ఇజ్రాయేలు వినుము, మరి ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా నీ దేవుడైన యెహోవా, మరి అద్వితీయుడైనటువంటి యెహోవా, ఆయన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవటానికి వీల్లేదు, ఆయన ఆజ్ఞలను ఎప్పటికీ కూడా మర్చిపోవటానికి వీల్లేదు. వాటిని నీకు మనసులో ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. వాటిని నీవేమో మరి మనసులో ఉంచుకోవటం కాకుండా పిల్లలకు నేర్పాలి. ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు సొల్లు కబుర్లు చెప్పుకోవద్దు, ఈ మాటలు మాట్లాడుకోండి, దైవగ్రంథం తెరవండి, ఈ విషయాలు పిల్లలతో మాట్లాడండి. తర్వాత ఏమో వెళ్ళినప్పుడు మార్గంలో నడిచేటప్పుడు మీరు చెప్పండి, కారులో వెళతా ఉంటారు, వెళ్ళేటప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోండి, దేవుని యొక్క ఏర్పాట్ల గురించి మాట్లాడుకోండి, దైవగ్రంథం దగ్గర పెట్టుకోండి, రెండు వచనాలు చదువుకోండి, దాని గురించి అందరూ డిస్కస్ చేసుకోవాలి, పిల్లలు పెద్దలు ఆలోచించుకోవాలి. మరి ఆ విధంగా మార్గంలో నువ్వు నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు కూడా నువ్వు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, బోధించాలి పిల్లలకి అన్నాడు. మరి ఇది మొట్టమొదటి ఆజ్ఞ. మరి నీ దేవుడైన యెహోవాను మరి సన్మానించినట్టుగా నువ్వేమో ఆయన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ జ్ఞానంతో, వివేకంతో నువ్వు ఆరాధించాలి అన్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అని మోషే ఇక్కడ చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో. నేను గతంలో చెప్పాను, మరి క్రీస్తు ప్రభు ఇంకొక విశేషణం దీనికి జోడించారు. అదేమిటనంటే పూర్ణ వివేకముతో నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు ఆరాధించాలి. ఇదే మొట్టమొదటి ఆజ్ఞ. విగ్రహారాధన చేయకూడదు, మరి ఈ దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు. తర్వాత ఏమో రెండవది ఏమిటంటే నిన్ను వలె నీవు దేవుని ప్రేమించుము అన్నది కూడా దానంతటి ముఖ్యమైనదే అని అంటున్నాడు. వీటి మీద ఆధారపడింది ధర్మశాస్త్రం అంతా, దైవగ్రంథం అంతా అక్కడ వీటి మీద ఆధారపడింది. పాత నిబంధన అయినా సరే, క్రొత్త నిబంధన అయినా సరే. పాత నిబంధన బోధించరు చాలామంది బోధకులు. మరి కొంతమంది అయితే క్రొత్త బోధకులు అయితే, ఈ కాలంలో వచ్చే బోధకులు అయితే మరి క్రీస్తు ప్రభు లేడు పాత నిబంధనలో, మనకు అవసరం లేదు అంటారు. పాత నిబంధనలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. మొదటి వాక్యం దగ్గర నుంచి ఆది యందు దేవుడు ఉండేను, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును కలుగు చేసాను. అప్పటి నుంచి కూడా క్రీస్తు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరి ఆ చివరి వరకు కూడా త్రియేక దేవుడుగానే ఉన్నాడు. దేవుడు ఒంటరివాడు కాడు. దేవుడు ఒంటరి అని బోధించేటటువంటి మరి మతాలు ఉన్నాయి. కానీ దేవుడు అలా కాదు. మరి దైవగ్రంథం చెప్పేటటువంటి దేవుడు, దైవగ్రంథంలో ఉన్నటువంటి దేవుడు అటువంటి దేవుడు కాదు. ఆయన మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా త్రియేక దేవుడుగా ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులే కానీ ఏకదేవుడే, ఒకే దేవుడు. ఆ విధంగా ఉన్నాడు. అందుచేత మనం ఆ దేవుణ్ణి నిరంతరం కూడా ఆరాధిస్తూ ఉండాలి. అందుకు మోషే ఏం చేశాడంటే 32వ అధ్యాయంలో అది ఒక కీర్తన రూపంలో కట్టాడు, తయారు చేశాడు. అదొక పాట మాదిరిగా దాన్ని తయారు చేశాడు. అది అందరూ కూడా కంఠస్థం చేయండి, దేవుని ఏర్పాటు ఇది, మీరు కంఠస్థం చేయండి అన్నాడు. మీ పిల్లలకి అది అనుకూలంగా ఉంటుంది బోధించడానికి. 32వ కీర్తన మీరు నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. తల్లుడు అందరూ కూడా నేర్చుకోండి, పిల్లలకు నేర్పండి, పిల్లలకు బోధించండి, పిల్లలకు తెలియజేయాలి. మన పిల్లడు, మీరు నా పిల్లడు అబ్బో వాడు చాలా చదువులు చదివాడు నాకంటే ఎక్కువ అని అనుకోకూడదు. వాడు అన్ని చదువులు చదివినా నీకు కొడుకే. నేను నా పిల్లలకి ఎప్పటికీ చెప్తూ ఉంటాను, చెప్పాలి, మాకు తెలుస్తున్నట్టారు వీళ్ళు, తెలిసినా సరే నా బాధ్యత నేను చెప్తున్నాను, మీరు వినాలి అని చెప్తాను. ఎప్పటికప్పుడు ఆ విధంగా
చెప్తూ ఉంటారు. మరి అది మన బాధ్యత. దేవుని విషయంలో తల్లి యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత. మనం ఆ బాధ్యతను విస్మరించినట్టయితే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళనేమో విడిచిపెట్టేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాం. అందుచేత 32వ అధ్యాయం అంతా కూడా అది ఉంది. తర్వాత 33వ అధ్యాయంలో మరలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఆశీర్వాదాలు గురించి వివరంగా మాట్లాడుకుందాం. తర్వాత మోషే 34వ అధ్యాయంలో మోషే చనిపోవటం, మరి యెహోషువ నాయకత్వ బాధ్యతను సంపూర్ణంగా తీసుకోవటం జరుగుతుంది. మరి దేవుడు మోషేను చూడొద్దు అన్నాడు, కనాన్ దేశంలో ప్రవేశించొద్దు అన్నాడు. అయినప్పటికీ కూడా మోషేకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని సేవకుడికి ఆ గౌరవం ఉంటుంది, ఆ ప్రాధాన్యత ఇచ్చాడు. మనం నిలబెట్టుకుంటే దేవుని సేవకుడు బాధ్యతతో బ్రతికితే, యథార్థతతో బ్రతికితే మరి దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది. ఏదో తప్పు చేశాడు మోషే, నిర్లక్ష్యం చేశాడు, కానీ మోషేను దేవుడు అగౌరవపరచలేదు. దేవుడు మోషేను అవమానించలేదు. నీకు అర్హత లేదు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు అని చెప్పాడు. మరి కానీ మోషేను చేతులుంచి యెహోషువ తల మీద చేతులుంచి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసి నీ బాధ్యత పూర్ణంగా అప్పగించమన్నాడు. ఆ విధంగానే మోషే చేశాడు. మోషేకి చాలా ప్రేమించాడు దేవుడు. మోషే కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నాడు. మోషేని ఆ విధంగానే ఆశీర్వదించాడు. మరి ఇక్కడ మోషే వెళ్ళిపోయిన తర్వాతను మరి 30 దినాలు సంతాప దినాలు గడిచి మరి తర్వాత 40 దినాలు మరలా అక్కడి నుంచి మోయాబు ప్రాంతం నుంచి, మోయాబు దేశం నుంచి బయలుదేరి యోర్దాను నది దాటడానికి మరలా 40 దినాలు పట్టింది. అంటే 70 దినాల్లో మళ్ళా అక్కడి నుంచి బయలుదేరి వీరేమో అక్కడికి చేరుకోవటం, కనాన్ దేశం చేరుకోవటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మనం బోధిస్తూనే ఉండాలి, పిల్లలకి ఎప్పుడు కూడా బోధిస్తూనే ఉండాలి. ఇది మన బాధ్యత. అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. తర్వాత ఇవి ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. మరలా కలగలుపులు ఉండకూడదు, ఈశ్వేతలు ఉండకూడదు. దీనిలో వ్రాయబడిన ప్రకారంగా మనం పూర్ణ యథార్థతతో, పూర్ణ మనసుతో వీరికి బోధించాలి, పిల్లలకు బోధించాలి. ఆ పని ఎంతమంది చేస్తున్నామా మనం ఆలోచించుకోవాలి. మనం మరి పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం పిల్లలకు బోధిస్తున్నామా? పిల్లలు దూరాన్ని ఉండవచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవచ్చు, పిల్లలకు మళ్ళీ పిల్లలు ఉండవచ్చు, మరి పిల్లలు పెద్ద ఉద్యోగాల్లో ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా మనకంటే చిన్నవాళ్ళు కనుక మనం బోధిస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా. 4వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. 4వ అధ్యాయంలో 2వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు. ఈ మాటలు విన్నప్పుడు మనకి ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది. ఇంకొక చోట ఈ విషయాలు విన్నట్టుగా జ్ఞాపకం వస్తుంది, చూసుకోండి. మరి ప్రకటన గ్రంథంలో ఇదే విషయం రాశాడు. దీనికి ఏమీ కలపొద్దు, దీనికి ఏమీ తీసేయొద్దు, ఇది ఉన్నట్టుగా మీరు బోధించండి. ఆ విధంగానే మన పిల్లలకి మనం నేర్పుకోవాల్సిన వాడమై ఉన్నాం. తర్వాత మరి ఏదో అనుమానం వస్తుంది, ఏదో తెలియదు, ఆ సంశయాన్ని పెట్టుకుని మర్చిపోవటం, అంతా విడిచిపెట్టేసుకోవటం చాలా తప్పది. మరి దాని గురించే వాదించుకుంటూ ఉండటం ఇంకో తప్పు. మరి దాని గురించి తగులాడుకోవటం, మరి ఆ విధంగా కాదు. తెలియంది దేవుడు నాకు ఎంతవరకు జ్ఞానం అవసరమో అది ఇచ్చాడు. దేవుడు నాకు ఏ సంగతులు తెలియజేయబడాలో అవి ఇచ్చాడు. మరి ఇతరులకు మరికొన్ని విషయాలు దేవుడు తెలియజేయవచ్చు. ఏదైనా సరే ఎవరికేది తెలియజేయబడినా అది దైవ గ్రంథంలో ఉన్న ప్రకారమే. దైవ గ్రంథంలో ఉన్నదానికి విరుద్ధంగా ఎవరికి కూడా మరి రెవల్యూషన్ రాదు. మరి
నాకు దేవుడు తెలియజేశాడు అని వాక్యం లేని విషయాలు చెప్తారు. చెప్తే అది ఒట్టిదే. దైవగ్రంథంలో ఉన్నది నాకు దైవగ్రంథం అంతా వచ్చును, తెలుసును, అర్థమైపోయింది, అవగాహన చెందాను అని ఎవరు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే నాకే ఈ దినాన్ని ఒక రకం ఆలోచన ఉంటుంది, రేపు మరలా చదివితే ఇంకో రకం ఆలోచన వస్తుంది. అయినా కూడా దైవగ్రంథం దేవుని సంకల్పం అంచేత దైవగ్రంథానికి లోబడే ఉంటాయి ఈ ఆలోచనలన్నీ కూడా. మరి దైవగ్రంథానికి లోబడే ఉంటాయి. ఒకవేళ ఏదైనా తెలియకపోతే మనమేమో దేవుని మీద ఆధారపడాలి. దేవుడు తెలియజేస్తాడు సమయం వచ్చినప్పుడు, అంతేగాని వాదులాటలకు వెళ్ళకూడదు. మరి ఇదివరకు చెప్పాను నేను ద్వితీయోపదేశకాండంలోనే, ఈ గ్రంథంలోనే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఈ విషయం. 29వ అధ్యాయం 29వ వచనం, రహస్యాలు యెహోవాకు చెందుతాయి. తెలియజేయబడినవి మాత్రం మనకు మన సంతతి వారు అవుతాయి. వాటిని అనుసరించవలసినటువంటి బాధ్యత, పూర్ణంగా ఆచరించవలసినటువంటి బాధ్యత మనది, మన పిల్లలది. తెలియజేయబడినవన్నీ కూడా మనం ఆచరించాలి. తెలియజేయబడందుంటే ఇంకో రోజు దేవుడు తెలియజేస్తాడేమో, కనిపెట్టాలి అంతే. నేను చదువుకునేటప్పుడు మరి ఏదైనా ప్రశ్న అడిగితే, తెలియని ప్రశ్న అడిగితే మరి అదేమో అక్కడికి వెళ్ళాక అడుగుదాం, పాలగారిని అడుగుదాం అనేవారు ఒక 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 టీచరు. మరి అంటే మరి మనకు తెలియదు, దేవుడు తెలియజేయలేదు. ఉదాహరణకు దేవుడు తెలియజేయడు కొన్ని విషయాలు. ఉదాహరణకు మరి ప్రభువు వారి యొక్క రెండవ రాకడ గురించి చాలాసార్లు చాలా వివరంగా రాశారు, చాలా వివరంగా చెప్పారు. కానీ ఎప్పుడు వస్తారో చెప్పారా? ఎప్పుడు ఆ సమయం ఎప్పుడు చెప్పలేదు కదా, చెప్పలేదు. మరి శిష్యులు అడిగారు కదా, శిష్యులు అడిగారు చెప్పమని, ఎప్పుడు వస్తాడు, ఆ సమయం ఎప్పుడు అని. ఆ ప్రభు వారు ఏం చెప్పారు? కాలాలు సమయాలు తండ్రి అధీనంలో ఉన్నాయి. అది దాని గురించిన అవసరం మీకు లేదు, అసలు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు అని శిష్యులకు చెప్పారు. శిష్యులు అడిగినప్పుడు కాలాల సమయాలు దేవుని అధీనంలో ఉన్నాయి, తండ్రి అధీనంలో ఉన్నాయి. మరి మీకు అది అవసరం లేదు. అవసరమైనవన్నీ తెలియజేస్తున్నాడు మనకి. మనం చదువుకుంటున్నాం, మనం నేర్చుకుంటున్నాం. అవసరం లేదు అది, కానీ సిద్ధపడే ఉండాలి మనం. ఎప్పటికప్పుడు ఈ దినమే అన్నట్టుగా మనం సిద్ధపడాలి. ఈ పూటే వస్తాడేమో ప్రభు, నేను సిద్ధంగా ఉన్నానా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి విశ్వాసం ఎప్పటికప్పుడు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాం. అంచేది బైబిల్లో చెప్పని దాని గురించి బోధించేవాళ్ళు ఉంటారు. మరి ఆ విధంగా చేయకూడదు. చెప్పని దాని గురించి నేను అలాగనుకుంటున్నాను అనుకుంటున్నానండి వాదించుకుంటూ ఉంటారు. మరి అది దానివల్ల ప్రయోజనం లేదు. చెప్పబడినటువంటివి మన విషయాలు అవునా కాదా, వాటిని మనం ఏ విధంగా ఆచరిస్తున్నాం, ఎంతవరకు మనం ఆచరణలో పెడుతున్నాం, ఆ విషయాలు మనం ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేయాలి. 4వ అధ్యాయం అంతా కూడా విధేయత గురించే ఉంది. పూర్ణ విధేయతతో మనం బ్రతకాలి. మొదటి వచనం చూడండి, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుతున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుతున్నాను. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను. వాటిని గైకొనటి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలుపకూడదు, దానిలోని దేనిని తీసివేయకూడదు. బయలుపెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరుగా. బయలుపెయోరు వెంటబడిన ప్రతి మనుషుని మీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండనికుండా నాశనం చేసాను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితేనే. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గురించి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. మీ విధేయతే
ఇతరులకు మీకు వివేకంగా కనబడద్ది. దేవుని ఎడల మీకు కలిగినటువంటి విధేయత, దేవుని ఎడల మీకు కలిగినటువంటి మరి అపారమైనటువంటి జ్ఞానం, ఈ జ్ఞానం మీకు దేవుని ఎడల దేవుని యొక్క మరి ఆజ్ఞను అనుసరిస్తూ మీరు బ్రతికితే ఆ విధేయత మీరు అనుసరించేటటువంటి క్రమం ఇతరులకు అందరికీ కూడా, చూసేటటువంటి అన్యజనులకు అందరికీ కూడా అదే మీకు గొప్ప జ్ఞానంగా కనబడుద్ది, అదే మీకు దేవుడిచ్చినటువంటి వివేకంగా కనబడుద్ది అంటున్నాడు. అందుచేత విధేయత అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మరి 5వ అధ్యాయం దగ్గర నుంచి 26వ వచనం వరకు కూడా ఇదంతా కూడా మరలా చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం అంతటిని మరలా చెప్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ కూడా, ప్రతిదీ కూడా మరి దైవ గ్రంథంలో నిర్లక్ష్యం చేసుకోవాల్సినటువంటి భాగం ఏదీ లేదు. అంతా కూడా మనం అనుసరించవలసిందే. 27వ వచనం నుంచి 27వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు కూడా ఆశీర్వాదాలు, అలాగే శాపవచనాలు. ఒక ప్రక్కన ఆశీర్వచనాలు ఉన్నాయి, మరో ప్రక్కన శాపవచనాలు ఉన్నాయి. ఆశీర్వచనాలు మరి కండిషనల్, షరతులతో కూడినటువంటి. మీరు అవిధేయతతో ఉంటే మీకు ఈ ఆశీర్వాదం కలుగుద్ది, వీటిని అనుసరిస్తే మీకు ఈ ఆశీర్వాదం కలుగుద్ది, లేకపోతే లేదు. మరి ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా షరతులు ఉన్నాయి. మరి తర్వాత ఈ మీరు స్వాధీనపరచుకోబోయేటటువంటి దేశంలో అన్యజాతుల వారు ఉన్నారు. వాళ్ళని ఆ భూమి వెళ్ళగలుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ అపవిత్రత కారణంగా వాళ్ళు అక్కడి నుంచి పోవాలి. దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఆ భూమి వెళ్ళగలుగుతుంది, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మీరు పారదోలాలి అంటున్నాడు. ముందు వాళ్ళు పారదోలాలి, అది బాధ్యత. ఎందుకంటే వాళ్ళేమో దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వాళ్ళు. అంచేత వాళ్ళని ఉండనివ్వకండి. మీరు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు మీరు వాళ్ళందరినీ కూడా తరిమి వేయాలి అని అంటున్నాడు. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరుజీయులు, హివ్వీయులు, ఎబూసీయులు 7 జనములను ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించున్నాడు. నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను. వారితో నిబంధన చేసుకోనకూడదు, వారిని కరుణింపకూడదు. వాళ్ళకి తీర్పు జరిగిపోయింది. వాళ్ళేమో అవకాశాలు ఇచ్చినా కూడా దేవుని తిరస్కరించారు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికారు, దేవుని సంకల్పాలను గౌరవించలేదు. అంచేత ఇంక వాళ్ళని ఉండనివ్వద్దు, ఆ దేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడం మాత్రమే కాకుండా వాళ్ళనేమో సంహరించండి. తర్వాత 27వ అధ్యాయంలో మరి ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, మరి శాపవచనాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆశీర్వచనాలు అన్నీ కూడా గెరజిం అనేటటువంటి కొండ మీద నుంచి మోషే అక్కడికి ఎక్కాడు. ఆ కొండ మీద నుంచి దేవుడు ఆశీర్వచనాలు పలకమన్నాడు. ఇజ్రాయేల్ గోత్రాలన్నిటి మీద ఆశీర్వాదాలు పలికాడు. కానీ ఈ ఆశీర్వాదాలన్నీ కూడా షరతులతో కూడినవే. విధేయతతో ఉంటేనే, యథార్థతో ఉంటేనే, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించితేనే. మరి ఇటువంటి షరతులు ఉన్నాయి. అన్నీ కూడా దేవుని కృపను బట్టి మనకు మంచి కోసమే, మనకు మనకు ప్రయోజనకరమైనవే. మనకు అవసరం లేనిది ఏది కూడా లేదు అక్కడ, అవసరం లేనివే. మరి ఇవన్నీ కూడా ఈ షరతులతో కూడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మరి గెరజిం పర్వతం శిఖరం మీద నుంచి మోషే వీరికి ఇచ్చాడు. తర్వాత ఏమో శాపవచనాలు కూడా మరలా దానికి ఎదురుగా ఉండేటటువంటి పర్వతం మౌంట్ ఎబాల్,
ఎబాలు పర్వతం, ఎబాలు పర్వతం అని ఉంది తెలుగులో. ఎబాలు పర్వతం, ఎబా గరాజియం పర్వతం ఇక్కడ ఉంది, ఎబాలు పర్వతం ఇక్కడ ఉంది. మధ్యలో లోయ ఉంది, మైదానం ఉంది. ఆ మైదానంలో షెకెము పట్టణం ఉంది. షెకెము పట్టణానికి ఈ ప్రక్కన ఆ ప్రక్కన, ఈ ప్రక్క నుంచి మరి శాపవచనాలు, ఈ పక్క నుంచి ఆశీర్వచనాలు. దేవుణ్ణి ఆజ్ఞలకు లోబడి విధేయత చూపిన వారికి అందరికీ మరి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కావాలి అని అంటే ఈ క్రమశిక్షణలో కొనసాగాలి ఎల్లకాలం. మనం జీవించిన కాలం అంతట్లోనూ కూడా ఆ విధంగానే ఉండాలి. లేకపోతే మరలా శాపగ్రస్తులం అవుతాం. 31వ అధ్యాయంలో చెప్పుకున్నాం ముందే ఈ లీడర్షిప్ ట్రాన్స్ఫర్ అని చెప్పుకున్నాం. అక్కడేమో మోషేను ఆశీర్వదించాడు, మోషేకి అప్పగించాడు. అయినా సరే సంపూర్ణంగా మరి మరోసారి దేవుడు యెహోషువ నాయకుడు అప్పగించేయటం అయిపోయింది. అయినా సరే మరలా దేవుడు అతడిని మరి మోషకి ఇచ్చిన గౌరవం ఇది అని అనుకోవాలి. అతడి మీద చేతులుంచి నువ్వు మరలా ప్రార్థన చెయ్యి అని అంటాడు. మోషే 32 అధ్యాయంలో అనుకూలంగా ఉండేలాగా, మనకందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా, ఇజ్రాయేల్ జాతికి అంతటికీ కూడా మరి నూతన ఇజ్రాయేల్ అయినటువంటి మనకు కూడా అనుకూలంగా ఉండేలాగా ఆయనేమో ఆ కీర్తన రాశాడు. 32వ కీర్తనలో అది. దానిలో చూడండి మీరు, పారాగ్రాఫ్లు అవి ఉండదు, పారాగ్రాఫ్లు ఉండవు, కీర్తన మాదిరిగానే ఉంటుంది. మరి ఆ విధంగా అది కంఠస్థం చేయమని రాశాడు. అది కంఠస్థం చేయమని ఉంది. 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయంలో 19వ వచనం. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇజ్రాయేలీలకు నేర్పుడి. ఈ కీర్తన ఇజ్రాయేలీల మీద మీకు నాకు సాక్ష్యార్థంగా ఉండినట్లు దానిని వారి కంఠపాఠముగా చేయించుము, కంఠపాఠముగా చేయించుము అంటున్నాడు. ఈ కీర్తన వ్రాయమన్నాడు. తర్వాత అధ్యాయంలో మోషే దాన్ని తయారు చేశాడు. దాన్ని ఈ ఇజ్రాయేల్ జాతి అంతటికీ కూడా, పిల్లలకి అందరికీ కూడా కంఠపాఠంగా చేయమన్నాడు. అంటే వాళ్ళకి అందరికీ కూడా కంఠస్థం వచ్చేయాలి. అది మరి ఆ విధంగా చేయమన్నాడు. మనకు కంఠస్థం వచ్చినా రాకపోయినా దాని గురించిన అవగాహన ఉండాలి, చెప్పుకుంటూ ఉండాలి, పిల్లలతో మాట్లాడుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. మరి ఆ విధంగా చేసినప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. తర్వాత 32వ అధ్యాయంలో చూడండి, 46, 47 వచనాలు. మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దాను దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అవుదురు. ఇది జీవం మీకు అంటున్నాడు. ఈ వాక్యం హృదయంలో ఉండటం మరి జీవమే, జీవవాక్యం ఇది. ఈ వాక్యం హృదయం ఉన్నట్టయితే అది మన త్రోవకు వెలుగు, మనకు జీవం, మన మార్గానికి మరి వెలుగు చూపిస్తుంది. మనకేమో జీవంగా ఉంటుంది, ఎప్పుడు కూడా మనకు భయం లేకుండా ఉంటుంది. తర్వాత 33వ అధ్యాయం అంతా ప్రాఫెసీ. తర్వాత 34వ అధ్యాయంలో మోషే గారు వెళ్ళిపోయాడు. మరి మోషే గారు మరి వెళ్ళిపోయినప్పుడు ఆయన దృష్టిమాంద్యం లేదు. 120 సంవత్సరాలు కలిగినటువంటి వాడు, ఆయన దృష్టిమాంద్యం లేదు.
మరి యువకుడిలాగే ఉన్నాడు, ఆయనేమో వెళ్ళిపోయాడు. మరి చక్కగా వెళ్ళిపోయాడు. తర్వాత ఎక్కడ పాతి పెట్టాడో కూడా ఎవరికి తెలియదు. దేవుడే ఆ ఏర్పాటు అంతా కూడా చేశాడు. ఎందుకంటే మరి ఒకవేళ అక్కడ చేస్తే అక్కడ అదేదో విగ్రహం ప్రతిష్ఠ చేసి ఇంకోటి చేస్తారు. అటువంటి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఆ విధంగానే చేస్తున్నారు. ఆయన దేవుడు ఎవరికి ఆ స్థలాన్ని కూడా చూపించలేదు. అందుచేత మనం కూడా మరి విగ్రహాలు పెట్టుకోవటం, పూజలు చేయటం అవేమీ చేయకూడదు. కొంతమంది మరి అన్యమతాల వారు అందరూ కూడా అదే చేస్తారు. అక్కడ ఫోటోలు పెట్టుకోవటం, మరి అక్కడేమో అగరత్తులు వెలిగించటం, పూజలు చేయటం, ఏవేవో చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం సమాధి కట్టేసేయటం, మధ్య మధ్య జ్ఞాపకం చేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, అంతే తప్ప మనమేమో ఏమీ చెయ్యం. అదే విషయం ఇక్కడేమో చెప్తున్నాడు. తర్వాత ఈ ద్వితీయోపదేశకాండం యొక్క మరి ప్రాముఖ్యం ఏమిటంటే చాలా ప్రాముఖ్యమైంది. ఎందుచేతనం అని అంటే ప్రభువారు శోధింపబడినప్పుడు సాతాను చేత శోధింపబడ్డారు. మరి లోక సువార్త 4వ అధ్యాయం చూడండి. ప్రభువారు సాతానుడి చేత శోధింపబడినప్పుడు ఆయన్ను మరి ఒక అరణ్యంలో తీసుకెళ్ళిపోతాడు సాతానుడు. మరి ఆయనేమో ఆయన ఆ దినమున 2వ వచనం, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కనుక అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండంలోనే ఉంది. మరి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా మనుషుడు జీవించగలడు. విశ్వాసం ఉంటే, విశ్వాసం గురించే చెప్తున్నాడు. మరి ఆ విశ్వాసం ఉంటే మనమేమో మరి హబక్కుకు ప్రవక్త కూడా చెప్తున్నాడు ఏమిటి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, రొట్టెల వల్ల కాదు, విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మరి తర్వాత కూడా మళ్ళా ఇంకోటి చెప్తాడు, ఆయన మొక్కమంటాడు, సాతానుడు నీకు మొక్కమంటాడు ప్రభువుని, ఈ రాజ్యం అంతా కూడా నీకు ఇచ్చేస్తాను, కొండ మీదకి తీసుకెళ్ళి భూరాజ్యాలన్నింటినీ చూపెడతాడు, ఈ ప్రపంచం అంతటి మీద ఆధిపత్యం నీకు ఇస్తానంటాడు. నువ్వేమిటి ఇచ్చేది నాకు నా తండ్రి ఇస్తాడు, మరి నేను అందుకే భూమి మీదకి వచ్చాను, సమస్తమైన ఆధిపత్యం నాదే అని ఆ ప్రభువు తెలుసును. అందుచేతనేమో నీ దేవుడైన ప్రభువు నాకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపబడెను అని వ్రాయబడి ఉన్నది అని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు ప్రతిదానికి కూడా, ఎందుకంటే ఇది వ్రాయబడిన దాని నుంచే తీసుకోబడింది కనుక, ఈ ద్వితీయోపదేశకాండంలో నుంచే తీసుకోబడింది కనుక. తర్వాత మరలా నువ్వు ఇక్కడి నుంచి దూకు, నీ దేవుడు నీ తండ్రి నేను కాపాడతాడు, ఆయన దూతను పంపుతాడు, నేను కాపాడతాడు అని చెప్తాడు, అడుగుతాడు. అప్పుడు కూడా ప్రభువారు అదే చెప్తారు, నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు అని చెప్తాడు. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చెప్పబడి ఉంది అంటున్నాడు, ప్రతి చోట కూడా చెప్పబడి ఉంది అంటున్నాడు. తర్వాత ఈ ద్వితీయోపదేశకాండంలో
ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయంలో గొప్ప ప్రవచనం ఉంది. అధ్యాయం చూడండి. అధ్యాయంలో 15వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు ఉంది. కానీ ఇదంతా చదవట్లేదు నేను. యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలను. నా వంటి ప్రవక్తను నీ కొరకు మళ్ళా పుట్టిస్తాడు అన్నాడు. నా వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్త మరి ఇంకెవరు లేరు. మోషే వంటి ప్రవక్త ప్రభువారే. మోషే మరి అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఏలియా, ఎలీషా, సమూయేలు, మరి యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, చాలామంది ప్రవక్తలు వచ్చారు. మరి హోషేయ, యావేలు, ఆమోసు, మలాకి వరకు అందరూ ప్రవక్తలు అనేక మంది వచ్చారు. కానీ మోషే అందరిలాంటి ప్రవక్త కాదు అంటున్నాడు ప్రభువారు చెప్తున్నారు. అది కూడా చూపిస్తాను మీకు. మోషే నాకు ఎక్కడుందో కరెక్ట్గా జ్ఞాపకం రావట్లేదు, వెతుక్కునే సమయం లేదు. కానీ అహరోను, మిరియాము మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు ప్రభు ఏం చేస్తాడంటే ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మంటాడు. మోషేకి చెప్తాడు, నీవు అహరోన్ను, మిరియామును తీసుకుని అక్కడికి రమ్మంటాడు. మిరియము ఇదివరకు చెప్పాను నేను. ఆ తల్లిదండ్రులకు మిరియము పెద్ద కుమార్తె, మరి తర్వాత అహరోను, తర్వాత మోషే, ముగ్గురు పిల్లలు. మరి మోషే కంటే 3 ఏళ్ళు అహరోను పెద్దవాడు, అహరోను కంటే 3 ఏళ్ళు పెద్దది మిరియం. మరి ఇక్కడ వాళ్ళిద్దరూ సణుతారు, మోషే ఒకడే ప్రవక్త, మేము ప్రవక్తలమే. అందుకని ప్రభువుకు ఆ మాటలు వినబడతాయి. ప్రభు చెప్పింది ఏమిటంటే ఆ ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి మీరు ముగ్గురు కూడి రండి అంటాడు. ప్రభు మేఘంలో అక్కడేమో వీళ్ళకి చెప్తాడు ఏమిటంటే మోషే సాధారణ ప్రవక్త కాదు, మోషే ప్రవక్తల కంటే గొప్పవాడు. నా ఇల్లు అంతట్లోనూ కూడా మోషే యథార్థవంతుడు. అందుచేత మోషేను తోలనాడకూడదు అని చెప్తాడు. చెప్పిన వెంటనే మిరియంకి చేతులు చూసుకుంటే ఒళ్ళంతా కుష్ఠరోగం ఉంటుంది. అప్పుడు అహరోను ఏడుస్తాడు, మోషే ఏడుస్తాడు. మోషే ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి. దేవుడు మరి ఈ వ్యాధి ఉన్నటువంటి వాడు కడగా ఉండాలి కదా, వారం రోజులు కడగా ఉండమని, వారం రోజులు నియమం ప్రకారంగా కడగా పెడతారు. తర్వాత మరలా మోషే ప్రార్థన చేస్తే శుద్ధురాలు అవుద్ది. అప్పుడేమో సమాజంలో కలుపుకుంటారు. 7 రోజులు వాడు ప్రయాణం ఆపేసుకుంటారు, అక్కడే ఉంటారు. మంచిగా అది మోషే చాలా గొప్ప ప్రవక్త. మరి మోషేని దేవుడు ఆశీర్వదించాడు. మోషే ఇంకో మాట చెప్తాడు అక్కడ ప్రభువు వారు ఏమిటంటే, మోషే అందరి ప్రవక్త లాంటి వాడు కాదు, నాతో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి ప్రవక్త. అందుచేత మరి మోషే వంటి మరొక ప్రవక్త అని అంటే క్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రవచనం ఇది. క్రీస్తు ప్రభువే మోషే వంటి మరొక ప్రవక్త అంటే ఇంకెవరు లేరు, క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభు రాకడ గురించినటువంటి ప్రవచనం ఇది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక మరి ఒక ప్రభువారి గురించి, ప్రభువారు ఈ సాతానుడి శోధనను
ఏ విధంగా ఎదుర్కోగలిగాడు, మనం ఎదుర్కోగలమా, ఆ విషయాలు ఆలోచించుకోవాలి. ఒకవేళ సాతానుడు ఆ విధంగా శోధించితే, దైవగ్రంథం మన హృదయంలో ఉంటే, దైవవాక్యం మన హృదయంలో ఉంటే మనం ఎదుర్కోగలుగుతాం. లేకపోతే శోధనలను ఎదుర్కోలేకపోతాం. ప్రభువారు మరి దైవగ్రంథాన్ని బాల్య నుంచి ధర్మశాస్త్రం అంతటినీ చదువుతున్నట్టుగా ఉంది. ఆ రోజులో పాత నిబంధన గ్రంథమే ఉంది, దాని ధర్మశాస్త్రం అని అన్నారు. గ్రంథాన్ని అంతటినీ 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం అని అన్నారు. ఈ 5 గ్రంథాలని, మొదటి 5 గ్రంథాలని కూడా ధర్మశాస్త్రం అని అన్నారు. అంచేది ఈ ధర్మశాస్త్రం అంతా కూడా శాస్త్రులు, పరిచయులు, వాళ్ళకి యూదులకి అందరికీ కూడా ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనే, ఇంకా నూతన నిబంధనతో పని లేదు. వారు అవసరం లేదనుకున్నారు. వారు విశ్వసించిన క్రీస్తులో విశ్వసించినటువంటి వారు బైబిల్ అంతా చదువుతున్నారు. క్రీస్తులో విశ్వసించినటువంటి వారు యూదుల్లాగే మిగిలిపోయినటువంటి వారు అందరూ కూడా మరి పాత నిబంధన గ్రంథాన్నే చదువుతారు. ఇంకా ప్రభు వస్తాడు అని కనిపెడతారు, మెస్సయ్య వస్తాడు అని కనిపెడతారు. ప్రభువారు ఏ విధంగా సునాయాసంగా వాడికి సాతానుడికి సమాధానం చెప్పాడంటే, ఆయన చదువుకుంటున్నాడు ధర్మశాస్త్రాన్ని, ఎప్పటికప్పుడు బాల్యం నుంచి చదువుతున్నాడు. 12వ సంవత్సరం ఏటే ఆయనేమో సమాజ మందిరంలో కూర్చొని మరి ధర్మశాస్త్రోపదేశకులతో వాదించినట్టుగా ఉంది. లోకా సువార్తలో చదువుకుంటే అక్కడేమో ఆయన వాదించినట్టుగా ఉంది. తర్వాత మరి ఈ ఇజ్రాయేలు కనాన్ దేశంలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించిన తర్వాత మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరిక ఏమిటి అని అంటే, లేవికాండం 18వ అధ్యాయం చూడండి. లేవికాండం 18వ అధ్యాయం 25వ వచనం. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశం ముందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు, అనగా స్వదేశీయే కానీ మీలో నివసించు పరదేశీయే కానీ, ఈ హేయ క్రియలన్నిటిలోనూ దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపబడను. ఆ భూమి వెడగ్రక్కేసింది అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళని. ఎందుకంటే వాడు చేసేటటువంటి అపవిత్ర కార్యాలను బట్టి. మీరు అక్కడ ఉండాలి అని అంటే మీరు పరిశుద్ధంగా ఉండండి, యథార్థతతో ఉండండి, విధేయతతో ఉండండి, దేవుని సంకల్పాలకు లోపడండి, లేకపోతే మిమ్మల్ని కూడా ఆ భూమి క్రక్కివేస్తుంది. మరి ఇదే విషయం మళ్ళా 20వ అధ్యాయంలో చూడండి. లేవికాండంలోనే 20వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోతున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మీరు అనుసరించాలి, లేకపోతే ఆ భూమి మిమ్మల్ని కూడా క్రక్కివేస్తుంది అని చెప్తున్నాడు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మరి దేవుడు ఇజ్రాయేలుకి ఇవ్వటం మరి కారణం ఏమిటి, ఈ ఈ భూమి ఇవ్వటానికి కారణం ఏమిటి అంటే చెప్తున్నాడు. ఏమిటి చెప్తున్నాడంటే, మరి మీరు గొప్పవాళ్ళని కాదు, మీలో ఉన్నటువంటి నీతిని బట్టి కాదు, మీలో ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి కాదు, మీలో ఉన్నటువంటి విధేయతను కాదు, మీరు బుద్ధిహీనులు, మీరు అవిధేయులు. అయితే నేను చేసినటువంటి వాగ్దానాన్ని, మీ పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కోసం, తర్వాత ఏమో వాళ్ళ కాలం, వాళ్ళ అక్రమం సంపూర్ణమైంది, వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చింది కనుక నేను మీకేమో ఆ భూమిని ఇస్తున్నాను అంటున్నాను. 9వ అధ్యాయం చూడండి.
ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. నీ నీతి ఎంత మాత్రం చాలదు, నీ హృదయ యథార్థత ఎంత మాత్రం కూడా చాలదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుతున్నాడు. దేవుని కృప కాకపోతే వాళ్ళని వెళ్ళగొట్టడం వీళ్ళకి మరి సాధ్యం కాదు. మరి వేగు చూడటానికి వెళ్ళిన వారు చెప్పిన ప్రకారంగానే వీళ్ళు ఏమి చేయలేరు. కానీ దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి వీళ్ళేమో దాన్ని స్వాధీనపరచుకోవటానికి వీలైంది. మరి ఈ ద్వితీయోపదేశకాండం అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా మరి బోధించేది ఏమిటి అని అంటే, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. ప్రేమించడం అని అంటే ప్రేమిస్తున్నాను అనుకోవటం కాదు. ప్రేమించడం అంటే ఆయన విధులను ఆచరించడం, ఆయన ఆజ్ఞలు అన్నింటినీ కూడా ఆచరించడం, అనుసరించడం, అపవిత్రతను అంతటినీ కూడా దూరంగా పెట్టడం, యథార్థత కలిగి ఉండటం, అబద్ధాలు చెప్పటం. సేవకులే అబద్ధాలు చెప్తూ ఉంటారు. మరి అబద్ధాలు చెప్పటం, మరి కుయుక్తులు, కుతంత్రాలు. ఏదో రూపాయి వస్తుందంటేనేమో మరి ఒక రకంగా మాట్లాడటం, రూపాయి రాదంటే ఇంకో రకంగా మాట్లాడటం. మరి అవన్నీ విడిచిపెట్టుకోవాలి, యథార్థత ఉండాలి. దేవుడు దేన్నైతే అసహ్యించుకుంటాడో దాన్ని మనం అసహ్యించుకోవలసినటువంటి అవసరం ఉంది. మరి ఆ విధంగా చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మరి దేవుని మీద దేవుని ప్రేమించడం అంటే యథార్థతో ఉండటం, సంపూర్ణమైనటువంటి సమర్పణ చేసుకోవటం ఆ ప్రభువుకి, ఆ ప్రభువు నామఘనత నిమిత్తం. దేవునికి ఇది మహిమ కలుగుతుందా? ఈ కార్యం చేయటం వలన దేవునికి మహిమ కలుగుతుందా? ఈ పని చేయటం వలన, నేను ఈ పని చేయటం వలన సంఘానికి అభివృద్ధి కలుగుతుందా? దేవుని ప్రజలకు మేలు జరుగుతుందా? సువార్త వ్యాప్తి జరుగుతుందా? మరి ఇది నేను చేయవచ్చా, చేయకూడదా? ఈ దేవుడు ఒకవాడు ఇప్పుడే వస్తే నేను ఈ విధంగా చేయటం చూస్తే దేవుడు సంతోషపడతాడా? ఈ విషయం ఆలోచించుకోవాలి. రాజులను కూడా మరి దైవ గ్రంథాన్ని చదవమన్నాడు దేవుడు. రాజులను కూడా మీకు మరి ఎవరైనా రాజు కావాలని అడుగుతారు, వీళ్ళు రాజు కావాలని అడుగుతారు. మీరు రాజుని ఏర్పాటు చేస్తారు. ఆ రాజుకు ఉండవలసినటువంటి నియమాలు ఇవి అని చెప్తున్నాడు దీనిలోనే, ద్వితీయోపదేశకాండంలోనే 23వ అధ్యాయం చూడండి. ఇరవై 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులకు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాడెంలో సంచరించుదును గనక ఆయన నీలో అసహ్యమైనదేనైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాడెం పరిశుద్ధంగా ఉండవలెను. ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు చూడండి. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను మనం అనుసరించాలి. మరి పరిశుద్ధంగా ఉండకపోయినట్టయితే దేవుడు రాడు. ఇక్కడ చెప్తున్నాడు, నీ పాడాన్ని నీకు సహాయం చేయటం కోసం, నేను దర్శించడం కోసం నీ పాడానికి దేవుడు వచ్చినట్టయితే ఆయనకు అపవిత్రత కనబడకూడదు, అసహాయమైంది అయితే కనబడకూడదు. అందుచేత మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దానికి ముందు వచనం చూడండి, 13వ వచనం. మరియు నీ ఆయుధములు గాక 12 చూడండి. పాడెం వెలుపల నీకు ఒక చోటు ఉండవలను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలను. మరియు నీ ఆయుధములు గాక గసికాయ ఒకటి నీ యొద్ద ఉంచుకొనవలను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. బహిర్భూమికి వెళ్ళటం విషయంలో కూడా అంత జాగ్రత్తగా దేవుడు చెప్పాడు. పరిశుద్ధత రోడ్ల పక్కనే మరి పాడు చేసేస్తూ ఉంటారు. మరి పేద ప్రజలు ఉన్న దేశం, గృహాలు లేవు, మరి తగిన వస్తువులు లేవు, అలా చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా చేయకూడదు.
మనం దేవుని ప్రజలు ఆ విధంగా చేయకూడదు అని ఇక్కడేమో చూపిస్తున్నాడు. వాళ్ళందరూ గుడారాలు వేసుకున్నారు. మరి ఎక్కడికక్కడ పాడు చేయకండి. దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. మీరు అపవిత్ర కనబడితే వెనక్కి వెళ్ళిపోతాడు, మీకు సహాయం ఉండదు. అందుచేత మీరు ఏం చేయాలంటే మీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ కాలనీకి దూరంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి, అక్కడికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు కూడా మీరేమో బయటికి వెళ్ళినప్పుడు మీరు మోషన్ అయినప్పుడు మట్టి తీసి దాని మీద వేసేయండి. మీరు చేతితో ఆయుధం పట్టుకెళ్ళండి, మట్టి తీసి గసిక అంటున్నారు, మట్టి తవ్వి ఆ మట్టి దాని మీదకి వేయండి. అంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత మరి రాజులను కూడా దేవుడు చదవమన్నాడు, వాక్యం చదవమన్నాడు, వాక్యం రాసుకోమన్నాడు. 17వ అధ్యాయంలో చూడండి. మరియు అతడు రాజసింహాసనం మంది ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. ఇంకా చదువుకోవచ్చు క్రింద వరకు. మరి ఎందుకంటే అతడు ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ధర్మాన్ని అనుసరించాలి. అందుచేత అతడే రాసుకోవాలి ఆ గ్రంథాన్ని. అతడే రాసుకుంటే అతడికి బాగా జ్ఞాపకం ఉంటుంది. అతడే రాసుకుని దాని దగ్గర ఉంచుకోవాలి, దాన్ని ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు. రాజుడికి ఎంత అవసరం అయితే మనకి ఎంత అవసరమో మీరు ఆలోచించండి. ప్రభువారు అందరి విషయంలో కూడా అంత జాగ్రత్త తీసుకున్నాడు. 33వ అధ్యాయంలో ఇంకొక ఆశీర్వాదం ఉంది. తర్వాత ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలి అని దైవగ్రంథం చెప్తుంది. మనం పరిశుద్ధంగా ఉండాలి, మన గృహాలు పరిశుద్ధంగా ఉండాలి. ఇదేమో మరి మన శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి, మన నోటి మాట కూడా పవిత్రంగా ఉండాలి. మనం ఆ విధంగా చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం. దేవుని ఏర్పాట్లో మనం ఉన్నట్టు. అది విధేయత అంటే. మరి నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను క్రైస్తవుడినే, అది కాదు. యథార్థత కనబడాలి, సంపూర్ణమైనటువంటి విధేయత కనబడాలి. మరి మనం పరిశుద్ధత మనలో కనబడాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుతాం. మోషే ఏమంటున్నాడో చూడండి ఈ విశ్వాసుల గురించి. మరి 3వ అధ్యాయం ఆఖరిలో చూడండి. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నేను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను రొక్కుదువు. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. మనమే ఆ ఇజ్రాయేలు. ఎంతటి గొప్ప భాగ్యం. మనం ఆ ప్రభువును కలిగి ఉండటం ఎంతటి మహద్భాగ్యం. యెహోవా రక్షించిన నేను పోలిన వాడెవడు అంట. అందుచేత దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం సంతోషంతో ఉండాలి, దేవుని నిరంతరాయంగా స్తుతించాలి. మరి ఆ ప్రభువుకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. మరి ప్రభువు రాకడి సమీపించే కొద్దీ మనమేమో భక్తి శ్రద్ధలు మనలో ఎక్కువ కనబడాలి. మరి ఆ వాక్య పఠనం ఎక్కువ చేయాలి, ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, మరి అన్యజనుల కోసం ప్రార్థన చేయాలి, ఇరుగు పొరుగులకు సాక్ష్యం ఇవ్వాలి. మరి ఆ విధంగా మనం ఉన్నప్పుడే మనం ఆశీర్వాదం పొందుతాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.